మనం డిస్కస్ చేసింది రెగ్యులరైజేషన్ అనేది ఫీచర్స్ని తగ్గించకుండా మనం ఓవర్ ఫిట్టింగ్కి ప్రాబ్లంకి ఇస్తున్న సొల్యూషన్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఇది నార్మల్ మన కర్వ్ మన శాంపిల్స్ అన్నింటిని ఫిట్ చేస్తుంది, ఫ్యూచర్లో కూడా అవుట్పుట్ ఇవ్వగలుగుతుంది ప్రాపర్గా. ఇది ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం ఉన్న హైపోథసిస్. ఇది ఫ్యూచర్ వాల్యూస్ని ప్రాపర్గా ప్రెడిక్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఈ కర్వ్ దీన్ని మనం ఈ కర్వ్లో ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లంని ఏ విధంగా మనం ఎలిమినేట్ చేయాలో చూద్దాం. మెయిన్గా అసలు ఈ కర్వ్ ఎందుకు ఇలా మనకి కర్వ్ నాన్ లీనియారిటీస్ వచ్చాయి, ఎందుకు ఇంత వేరియన్స్ ఈ కర్వ్లో ఉంది? బికాజ్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, ఈ ఎక్స్ క్యూబ్ x⁴ టర్మ్స్ వచ్చేసాయి. సరే, x⁴ టర్మ్స్ వచ్చాయి కదా, ఈ x⁴ టర్మ్స్ యొక్క కోఫిషియంట్లను మనం తగ్గించమంటున్నాం. ఆ వాల్యూల్ని తగ్గిస్తే ఈ కర్వ్లో ఇంత వేరియన్స్ రాదు. అంటే θ3, θ4 చాలా స్మాల్ వాల్యూస్ తీసుకోవాలి. θ3, θ4 స్మాల్ వాల్యూ తీసుకోవడం అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒరిజినల్గా θ3, θ4 వాల్యూస్ని మనం 0కి దగ్గరలో తీసుకున్నాం అనుకోండి. ఆ θ3కి ముందు 1000 ఉన్నా, θ4కి ముందు 1000 ఉన్నా, θ3, θ4 వాల్యూలు ఆల్మోస్ట్ 0లు అవుతున్నాయి కాబట్టి మన కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం వస్తుంది. అప్పుడు మనకి ఇది ప్రాబ్లం ఉండదు. ఓకే, అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఈ కర్వ్ ఒకవేళ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం ఇస్తున్నా, ఇలానే ఒకవేళ ఈ కర్వ్ ఉంటే అప్పుడు మనకి ప్రాబ్లం. ఎందుకని? ఈ కర్వ్ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మినిమం ఇస్తున్న ఫ్యూచర్ వాల్యూస్ని ప్రెడిక్ట్ చేయట్లేదు. సో మనకి ఫ్యూచర్ వాల్యూస్ని ప్రెడిక్ట్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, రైట్. సో మనం హైపోథసిస్లో మన పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో θ0 నుండి θn వరకు, ఈ పారామీటర్స్ అన్నింటికి స్మాల్ వాల్యూ తీసుకోవాలి. మనం ఈ θ0కి ఎక్సెప్షన్ ఇస్తాం, ఎందుకంటే θ0 ఒరిజినల్గా మన గ్రాఫ్ను పెద్దగా ఎఫెక్ట్ చేయదు. θ1 నుండి θn వరకు ఉన్న వాల్యూస్ అన్నింటినీ మనం స్మాలర్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఫీచర్స్ని మనం ఏ ఒక్క ఫీచర్ని కూడా మనం రెడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ పారామీటర్ వాల్యూస్ మాత్రం θ0 నుండి θ100 వరకు ఉన్న ఈ వాల్యూస్లో θ1 నుండి θ100 వరకు ఉన్న వాల్యూస్ని చాలా తక్కువ వాల్యూస్ చేయాలి. θ0 మీద మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. θ0ని పక్కకు వదిలేసి ఇక్కడ మనం ఈ రెగ్యులరైజేషన్ టర్మ్ అనేది తీసుకుంటున్నాం ఎక్స్ట్రాగా. ఒరిజినల్గా అయితే మన కాస్ట్ ఫంక్షన్ ఏంటి? 1/2m సిగ్మా i = 1 to m h(x - y) whole square. This is the cost function. 1/2m sigma i = 1 to m h(x - y) whole square. కానీ దీని పక్కన ఇంకొక టర్మ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రెగ్యులరైజేషన్ టర్మ్, లాంబ్డా. ఈ లాంబ్డాని మనం రెగ్యులరైజేషన్ పారామీటర్ అని అంటున్నాం. దిస్ లాంబ్డా ఈజ్ కాల్డ్ యాజ్ రెగ్యులరైజేషన్ పారామీటర్. సో లాంబ్డా ఇంటూ సిగ్మా i = 1 to n తీసుకున్నాను, ఎందుకని θ0 నేను కన్సిడర్ చేయట్లేదు. i = 1 to n θj². ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూని కానీ నేను ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నానా, ఆ లాంబ్డా వాల్యూని ప్రాపర్గా నేను సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ θ ఏదైతే మనకు ప్రాబ్లం వచ్చిందో ఈ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లంని నేను ఓవర్కమ్ చేయొచ్చు. ఈ కాస్ట్ ఫంక్షన్లో ఈ లాంబ్డా ఇంటూ సిగ్మా i = 1 to n θj² తీసుకుంటే θ వాల్యూలు తగ్గడం ఏంటి? ఇది యాక్చువల్గా దీనికి మ్యాథమెటికల్ ప్రొసీజర్ ఉంది. మ్యాథమెటికల్ ప్రొసీజర్ అప్లై చేసి ఈ టర్మ్ను మనం ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ టర్మ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మీరు ప్రాక్టికల్గా ఫ్యూచర్లో చెక్ చేస్తూ ఉండేటప్పుడు మీకు అర్థమవుతుంది ఈ టర్మ్ వల్ల నిజానికి θ వాల్యూలు θ1, θ2, θ3 తగ్గుతున్నాయా లేదా అన్నది మీకు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తారు. ఎట్ ప్రెజెంట్ మీరు ఈక్వేషన్లో చూస్తే ఈ θ వాల్యూ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి ఎలా కాస్ట్ ఫంక్షన్ ఫైనల్ హైపోథసిస్ ఫంక్షన్లో θ1, θ2, θ3 వాల్యూస్ ఎలా తగ్గుతాయని మీకు అనిపించిన, ఎట్ ప్రెజెంట్ యు మేక్ షూర్ దట్ దీన్ని మనం రెగ్యులరైజేషన్ టర్మ్ అంటున్నాం.
లాంబ్డాని రెగ్యులరైజేషన్ పారామీటర్ అంటున్నాం. ఈ టర్మ్ మనం ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ఈ తీటా నాట్ తీటా 1 నుండి తీటా n వరకు వాల్యూస్ మనకు తగ్గుతున్నాయి. ఇవి తగ్గడం ద్వారా మన హైపోథసిస్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం లేకుండా వస్తుంది అనేది అట్ ప్రెజెంట్ మీకు అర్థమైతే సరిపోతుంది. వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ స్లైడ్. సరే, ఈ రెగ్యులరైజేషన్ ఈ లాంబ్డా అన్న టర్మ్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇంతవరకు కర్వ్ ఎలా వచ్చిన కర్వ్ ఇప్పుడు ఆఫ్టర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ లాంబ్డా సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 1 to n తీటా జే స్క్వేర్ ఈ కర్వ్ ఇలా రావడం స్టార్ట్ అవుతుంది. కర్వ్ ఎప్పుడైతే ఇలా వచ్చిందో దిస్ కర్వ్ ఈజ్ ప్రెడిక్టింగ్ ద ఫ్యూచర్. అంటే ఇన్పుట్ ఒకవేళ మనం తెలియని వాల్యూ ఇంతవరకు మన ట్రైనింగ్ శాంపిల్లో లేని వాల్యూ ఇచ్చినా ఈ కర్వ్ ప్రాపర్గా ప్రెడిక్ట్ చేయగలిగింది. అండ్ ఈ ప్రెడిక్షన్లో ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం లేదు. నౌ అవర్ కంప్యూటర్ ఈజ్ రెడీ టు లెర్న్. Our machine is ready to learn. Our machine is ready to take this experience and to apply for the future. ఫ్యూచర్లో మనం ఒక ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్పుట్కి ప్రాపర్గా అవుట్పుట్ని ప్రెడిక్ట్ చేసి చెప్పగలుగుతుంది ఈ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి. ఒకవేళ మనం రెగ్యులరైజ్డ్ లీనియర్ రిగ్రెషన్ అంటే ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. రెగ్యులరైజ్డ్ అన్నాము అని అంటే రెగ్యులరైజేషన్ అప్లై చేశాము. లీనియర్ అన్నాము అని అంటే ఆ హైపోథసిస్ ఫంక్షన్ అనేది స్ట్రైట్ లైన్. రిగ్రెషన్ అని అంటున్నాము అని అంటే అవుట్పుట్ అనేది చాలా వాల్యూస్ ఉంటున్నాయి. ఈ టెర్మినాలజీస్ అన్ని మీకు తెలుసు. ఇప్పుడు మనం తీటాని తీసుకొని ఆ తీటా ఏ విధంగా ఇప్పుడు ఫస్ట్ మనం కాస్ట్ ఫంక్షన్ అనేది మినిమైజ్ చేయాలి. మన ఒరిజినల్గా మీకు తెలిసిందే. ఈ కాస్ట్ ఫంక్షన్ మినిమైజ్ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ లాంబ్డా అనేది ఇంట్రొడ్యూస్ చేసాం. ఈ లాంబ్డా సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 1 to n తీటా జే స్క్వేర్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్. కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ మినిమం వస్తుందో అడుగుతున్నాం. ఆ కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ మినిమం వచ్చిందో ఆ పర్టికులర్ తీటా నాట్ తీటా 1 తీటా 2 అండ్ తీటా n వాల్యూస్ తీసుకొని మన హైపోథసిస్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సరే, లాంబ్డా అనేది ఎప్పుడూ కూడా స్మాల్ వాల్యూ తీసుకోవాలి. ఒకవేళ మనం లాంబ్డా అనేది చాలా ఎక్కువ వాల్యూ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ 10 to the power 10 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది స్ట్రైట్ లైన్ అయిపోతుంది. అది స్ట్రైట్ లైన్ ఎప్పుడైతే అవడం స్టార్ట్ అయిందో ఇంకా మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క శాంపిల్ కూడా దాని నుండి వెళ్దు. దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎన్ అండర్ ఫిట్. కాబట్టి లాంబ్డా వాల్యూని మనం చాలా ఎక్కువ వాల్యూ తీసుకోకుండా లాంబ్డా వాల్యూని ఎప్పుడు కూడా మనం చాలా తక్కువ వాల్యూ ఉండేటట్టుగా తీసుకోవాలి. దానికోసం మనం ఈ ఎగ్జాంపుల్ని ఇక్కడ డ్రా చేసాం. ఒకవేళ లాంబ్డా వాల్యూని చాలా తక్కువ వాల్యూస్ని తీసుకుంటే అప్పుడు తీటా 1 తీటా 2 తీటా 3 తీటా 4 ఆల్మోస్ట్ ఈక్వల్ 0కి చాలా దగ్గరలో ఉంటాయి. అప్పుడు హెచ్ ఆఫ్ తీటా నాట్ ఎక్స్ అనేది తీటా నాట్ మీద మాత్రం డిపెండ్ అవుతుంది. మిగతావన్నీ కూడా నెగ్లిజిబుల్గా ఉంటాయి. కాబట్టి మనకి రెగ్యులరైజ్డ్ లీనియర్ రిగ్రెషన్ వితౌట్ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో రెగ్యులరైజ్డ్ లీనియర్ రిగ్రెషన్ వితౌట్ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం రావడానికి మనం ఏ మెథడ్ అప్లై చేస్తున్నాం అది మొత్తం చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అప్లై చేసాం అనుకుందాం. ఈ గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో ఏమవుతుంది, ఇంతవరకు మనం ఏం చేసాము, తీటా నాట్ ఈజ్ ఈక్వల్ టు తీటా నాట్ ఇంటూ ఆల్ఫా 1/m తీసుకున్నాం. ఈ టర్మ్కి మనకు వచ్చే నష్టమేం లేదు, ఎందుకంటే మనం తీటా నాట్ని ఏం చేంజ్ చేయట్లేదు. కానీ తీటా 1 నుండి మనం ఎక్స్ట్రా ఒక టర్మ్ ఇంట్రడ్యూస్ చేశాము. దానివలన ఇక్కడ దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసాం. మీకు గ్రేడియంట్ డిసెంట్ ఎలా వచ్చిందో ఒకసారి లీనియర్ రిగ్రెషన్ గుర్తు తెచ్చుకోండి. ఈ టర్మ్ ప్రతి టర్మ్ రావడానికి రీజన్ ఏంటనంటే వీ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు డో బై డో తీటా జే. ఇది విత్ రెస్పెక్ట్ టు 1/m ఆల్ఫా బై m ఇది డిఫరెన్షియేటెడ్ వాల్యూ. విత్ రెస్పెక్ట్ టు తీటా నాట్ మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు వచ్చింది. ఇది విత్ రెస్పెక్ట్ టు తీటా 1 డిఫరెన్షియేట్ చేసేటప్పుడు తీటా 1 వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక్క టర్మే మనం ఇంట్రడ్యూస్ చేసాం. దాని పేరేంటి, లాంబ్డా బై m తీటా జే. సో ఈ లాంబ్డా బై m తీటా జే ఒక్కటి తీసేస్తే ఈ రెగ్యులరైజ్డ్ ఏదైతే మనం అంటున్నామో ఇంకా దాంట్లో రెగ్యులరైజేషన్ అప్లై లేదు. దీనికి మనం డిఫరెన్షియేట్ చేస్తే ఈ డిఫరెన్షియేషన్ ఎలా దేనికి అసలు ఒరిజినల్ గా డిఫరెన్షియేట్ చేస్తాం, మనం తీసుకున్న ఈ పాత కాస్ట్ ఫంక్షన్ కి. ఇది మన కాస్ట్ ఫంక్షన్. ఈ కాస్ట్ ఫంక్షన్
మనం ఏదైతే ఈ కాస్ట్ ఫంక్షన్ తీసుకున్నామో ఈ కాస్ట్ ఫంక్షన్ ఇక్కడతో ఆపేస్తే ముందు వాల్యూ వస్తుంది, కానీ ఈ కాస్ట్ ఫంక్షన్ లో ఒక ఎక్స్ట్రా టర్మ్ యాడ్ చేసాం, లాంబ్డా సిగ్మా i is equal to 1 to n theta j square అని. ఈ టర్మ్ ని కూడా డిఫరెన్షియేట్ చేయగా ఆ టర్మ్ ని డిఫరెన్షియేట్ చేస్తే ఫైనల్ గా మనకు వచ్చింది ఇప్పుడు మనం చూసిన టర్మ్ లాంబ్డా బై m థీటా j అన్న ఈ టర్మ్ వచ్చింది. j వాల్యూ 0 ఉండదు, 0 ఎందుకని మనం థీటా నాట్కి ఎక్సెప్షన్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు నేను ఈ థీటా బై jm కి ముందు కోఎఫిషియంట్ ఒకటి ఉంది ఆల్ఫా, చూడండి. సో దిస్ ఈజ్ ఆల్ఫా లాంబ్డా బై m. ఈ ఆల్ఫా లాంబ్డా బై m ని నేను ముందుకు తీసుకొని వచ్చేసాను. అప్పుడు ఏమవుతుంది, థీటా జే, ఈ థీటా జేని కామన్ తీస్తే 1 మైనస్ ఆల్ఫా లాంబ్డా బై m. ఈ మిగతా టర్మ్ అంతా కూడా ఒరిజినల్ గా మనం గ్రేడియంట్ డిసెంట్ కి లీనియర్ రిగ్రెషన్ అప్లై చేసినప్పుడు ఉన్న టర్మే. సో ఫైనల్ గా దీంట్లో చేంజ్ ఒక్కటే ఉంది, ఆల్ఫా లాంబ్డా బై m. సో ఆల్ఫా లాంబ్డా బై ఆల్ఫా వాల్యూ పాజిటివ్, లాంబ్డా బై m, సో ఆల్ఫా ఇంటూ లాంబ్డా బై m ఎప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది. ఆల్ఫా ఇంటూ లాంబ్డా బై m ఎప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి థీటా జే వాల్యూ 1 మైనస్ పాజిటివ్ వాల్యూ అని అంటే డెఫినెట్ గా 1 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ ఉంటుంది. లాంబ్డా అంటే మనం చాలా తక్కువ తీసుకుంటామని చెప్పాము, లాంబ్డా వాల్యూ ఎక్కువ తీసుకోకూడదు. మన ట్రైనింగ్ శాంపిల్స్ m అని అంటే మనం తీసుకుంటున్న ట్రైనింగ్ శాంపిల్స్ ఎక్కువ ఉన్నాయి. ట్రైనింగ్ శాంపిల్స్ ఎక్కువ ఉన్నాయనంటే దీని వాల్యూ అనేది ఆల్మోస్ట్ న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి దీని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఆల్ఫా వాల్యూ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 0.1 అనుకుందాం. అప్పుడు 1 మైనస్ 0.1 అంటే సమ్ 0.9. ఇఫ్ ఇట్ ఈస్ 0.01 దెన్ ఇట్ ఈస్ 0.99. మొత్తానికి ముందు వచ్చిన థీటా కంటే ఇప్పుడు థీటా వాల్యూ అనేది తగ్గింది. ఇలా ఒక ఇటరేషన్ కి, నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్ళేటప్పటికి ఇంకా థీటా వాల్యూ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. అది మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథంలో ఈ రెగ్యులరైజేషన్ అప్లై చేయడం ద్వారా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఈ థీటా 1, థీటా 2, థీటా 3 వాల్యూస్ తగ్గడం ద్వారా మనకి ఓవర్ ఫిట్ ప్రాబ్లం పోతుందని అనుకున్నామో అది ఇక్కడ జరిగింది. బై ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది మనం రెగ్యులరైజేషన్ టర్మ్, మనం ఆ రెగ్యులరైజేషన్ టర్మ్ ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ టర్మ్ అనేది వచ్చింది. సో దిస్ ఈస్ హౌ వి ఫైండ్ ద గ్రేడియంట్ డిసెంట్ ఫర్ రెగ్యులరైజ్డ్ లీనియర్ రిగ్రెషన్. అలా కాదు, ఈసారి నేను గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేద్దాం అనుకోవట్లేదు, నా దగ్గర ఇంకొక మెథడ్ ఉంది కదా కాస్ట్ ఫంక్షన్ కనుక్కోవడానికి, నార్మల్ ఈక్వేషన్ అప్లై చేస్తాను. అప్పుడు ఎలా ఈ రెగ్యులరైజ్డ్ మెథడ్ అనేది నాకు ఉపయోగపడుతుందో చెప్పండి అని అన్నారు. ఓకే, నువ్వు గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేయట్లేదు, నార్మల్ ఈక్వేషన్ అప్లై చేస్తున్నావు. నార్మల్ ఈక్వేషన్ లో నువ్వేం చేస్తున్నావు, థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్, మీకు గుర్తుండి ఉంటుంది, ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ట్రాన్స్పోజ్ వై అని తీసుకున్నాం. సరే, ఈసారి ఆ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఎక్స్ పక్కన లాంబ్డా ఇంటూ ఒక మ్యాట్రిక్స్ తీసుకో. ఆ లాంబ్డా ఇంటూ మ్యాట్రిక్స్ ఎలా తీసుకోవాలనంటే అందులో అన్ని ఎలిమెంట్స్ జీరోలు ఉండాలి, కానీ ఒక్క డయాగ్నల్ గా ఉన్న అన్ని ఎలిమెంట్స్ 1 అవ్వాలి. ఆ డయాగ్నల్ లో ఫస్ట్ ఎలిమెంట్ 0 అవ్వాలి. ఎందుకు ఫస్ట్ ఎలిమెంట్ 0 అవ్వాలి? వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ అబౌట్ థీటా నాట్. అంటే ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్సే, కానీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రం 0. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒకవేళ ట్రైనింగ్ శాంపిల్స్ మనం 2 తీసుకున్నాం. ట్రైనింగ్ శాంపిల్స్ 2 తీసుకున్నామనంటే ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ సమ్ ఫీచర్స్, ఒక 2 ఫీచర్స్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. 2 ఫీచర్స్ని బేస్ చేసుకొని, అండ్ దిస్ ఈజ్ ఏ 2 features and we have taken 2 training samples. So this is 2/3 ఇన్ జనరల్ గా మనకు వచ్చేటప్పుడు ఇది 2/3 ఫామ్ లో ఇన్ జనరల్ గా రావాలి. ఎక్స్ ఏది ఫీచర్ మ్యాట్రిక్స్ ఎక్స్, కానీ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ చేసామనుకోండి, ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ చేసేటప్పటికి ఫైనల్ గా ఆ ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ చేసిన తర్వాత దాన్ని మనం లాంబ్డా, ఇప్పుడు దీనికి లాంబ్డా ఏమవుతుంది, లాంబ్డా ఇంటూ ఇక్కడ మ్యాట్రిక్స్ రావాలి కదా, ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, దిస్ ఈజ్, ఇప్పుడు మనం తీసుకుంటున్నది కేవలం 2 తీసుకున్నాం. 2 తీసుకున్నామనంటే దిస్ ఈజ్ 3 డైమెన్షనల్ మ్యాట్రిక్స్ మనం ఇక్కడ ప్లాట్ చేయాలి. 2 అని అంటే 2 + 1 3. అలాగే n తీసుకుంటే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నవి n ఫీచర్స్ అనుకోండి, n+1/n+1 అని డ్రా చేయాలి. మన ఫీచర్స్ అనేవి n అయితే, మనం తీసుకుంటున్న ఫీచర్స్ ఒకవేళ 2 అయితే దిస్ ఈజ్ 3/3 మ్యాట్రిక్స్.
ఇఫ్ ద ఫీచర్స్ ఆర్ 4 దెన్ ఇట్ ఈస్ ఎ 4/4 మ్యాట్రిక్స్. ఇక్కడ మనం తీసుకున్న ఫీచర్స్ 2A కాబట్టి ఈ మ్యాట్రిక్స్ 0 0 0 అన్ని జీరోలు అవుతాయి. ఇక్కడ వాల్యూలు మాత్రం 1 వస్తాయి. ఇలా ఈ లాంబ్డాని తీసుకుంటే అప్పుడు మనం ఒకవేళ కాస్ట్ ఫంక్షన్ మినిమం కనుక్కోవడానికి నార్మల్ ఈక్వేషన్ మెథడ్ ఉపయోగిస్తూ ఉన్నా మనం దానికి సొల్యూషన్ అనేది కనుక్కోవచ్చు. సరే, ఇది బాగానే ఉంది. ఒకవేళ నాన్ ఇన్వర్టబిలిటీ ప్రాబ్లం మనం అక్కడ డిస్కస్ చేసాం కదా, నాన్ ఇన్వర్టబిలిటీ ప్రాబ్లం కోసం పి ఇన్వర్స్ అని మనం ఒకటి వాడాం కదా, ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ నాన్ ఇన్వర్టబిలిటీ ప్రాబ్లం. ఈ నాన్ ఇన్వర్టబిలిటీ ప్రాబ్లం గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. అంటే ఎక్స్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ వచ్చేది ఒకవేళ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే దానికి ఇన్వర్స్ క్యాలిక్యులేట్ చేయలేము. అప్పుడు మనం ఏమన్నాం, మనకి ఈ మ్యాట్లాబ్ ఈ యాక్టివ్ లో భయపడాల్సిన అవసరం లేదు. పి ఇన్వర్స్ సూడో ఇన్వర్స్ అన్న ఇన్వర్స్ ఉంది. కంప్యూటర్ ఈ సూడో ఇన్వర్స్ అన్న కమాండ్ తో ఇన్వర్టబిలిటీ కాని మ్యాట్రిక్స్ కూడా ఇన్వర్స్ కనుక్కుంటుంది అని చెప్పాం. సరే, ఇప్పుడు ఇక్కడ రెగ్యులరైజ్డ్ లీనియర్ రిగ్రెషన్ కి అసలు ఈ ప్రాబ్లమే రాదు. నాన్ ఇన్వర్టబిలిటీ అన్న ప్రాబ్లం రాదు. ఇది ఇంకొక అడ్వాంటేజ్. రెగ్యులరైజ్డ్ లీనియర్ రిగ్రెషన్ ఏదైతే మనం అప్లై చేసేటప్పుడు లాంబ్డా ఈ ఒక్క మ్యాట్రిక్స్ యాడ్ చేయడం ద్వారా దీనికి ఎక్స్ ట్రాన్స్పోజ్ ఎక్స్ కి ఈవెన్ తో ఒకవేళ ఇది డెఫినెట్ గా సింగులర్ అయినా దీన్ని యాడ్ చేయగానే అది నాన్ సింగులర్ అయిపోతుంది. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ వచ్చే మ్యాట్రిక్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగులారిటీ కాని మ్యాట్రిక్స్ వస్తుంది, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ వస్తుంది, దానికి ఇన్వర్స్ ఉండి తీరుతుంది. అప్పుడు మీరు పి ఇన్వర్స్ ఉపయోగించినా ఎటువంటి ప్రాబ్లము లేదు. సో దిస్ ఈజ్ ద అనదర్ అడ్వాంటేజ్ ద రెగ్యులరైజ్డ్ లీనియర్ రిగ్రెషన్. రెగ్యులరైజ్డ్ లీనియర్ రిగ్రెషన్ ఉపయోగించేటప్పుడు గ్రేడియంట్ డిసెంట్ లో అయినా మనం మినిమం వాల్యూ ఆఫ్ ది కాస్ట్ ఫంక్షన్ వితౌట్ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం కనుక్కోవచ్చు. అలా కాదు, గ్రేడియంట్ డిసెంట్ కాకుండా నేను నార్మల్ ఈక్వేషన్ మెథడ్ లో వెళ్దాం అనుకుంటున్నాను, నార్మల్ ఈక్వేషన్ మెథడ్ ద్వారా అయినా కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని వితౌట్ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం ద్వారా మనం కనుక్కోవచ్చు. by using these two methods, whether it is gradient descent or normal equation method, ఈ రెండు మెథడ్స్ ద్వారా ఉపయోగించి కనుక్కుంటూ ఉన్నా ఈ రెండు మెథడ్స్ లో కూడా మనకి ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం లేని హైపోథసిస్ ఫంక్షన్ వస్తుంది. దానివల్ల ఫ్యూచర్ లో మనం అవుట్పుట్ ని ప్రాపర్ గా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సరే, లీనియర్ రిగ్రెషన్ మనం చెప్పుకున్నాం, బానే ఉంది. రిగ్రెషన్ అయితే రిగ్రెషన్ వరకు ఇది వర్క్ అవుతుంది. మరి లాజిస్టిక్ రిగ్రెషన్ ఆర్ క్లాసిఫికేషన్ ప్రాబ్లంలో మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం లాజిస్టిక్ రిగ్రెషన్ గురించే మాట్లాడాం. ఇప్పుడు మాట్లాడుతుండేటప్పుడు రెగ్యులరైజ్డ్ లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రెగ్యులరైజ్డ్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఏం చేస్తున్నాం, ఇది మన ప్రాబ్లం ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం వచ్చిన లాజిస్టిక్ రిగ్రెషన్. దీన్ని మనం బౌండరీ అన్నాము. ఈ బౌండరీ పైన ఉంటే ఒకవేళ మన శాంపిల్ మన అవుట్పుట్ అనేది బౌండరీ పైన ఉంటే పాజిటివ్ అన్నాం, డెసిజన్ బౌండరీ కింద ఉంటే నెగిటివ్ అని అన్నాం. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన కాస్ట్ ఫంక్షన్ ఏంటి, లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం మీకు గుర్తున్నట్టయితే. మన కాస్ట్ ఫంక్షన్ -1/m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m. ఇది సిగ్మాయిడ్ ఆర్ లాజిస్టిక్ ఫంక్షన్ కాబట్టి y ఇంటూ లాగ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 - y ఇంటూ లాగ్ 1 - హెచ్ ఆఫ్ ఎక్స్. నెగిటివ్ మైనస్ ముందు కామన్ తీసేసాం. ఈ టర్మ్ కి మనం పక్కన λ/2m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to n తీటా జే స్క్వేర్ అన్న టర్మ్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ ఇది రెగ్యులరైజేషన్ టర్మ్. ఈ రెగ్యులరైజేషన్ టర్మ్ లో లాంబ్డా అనేది రెగ్యులరైజేషన్ పారామీటర్. ఈ టర్మ్ అనేది మళ్ళీ మనకి ఈ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేస్తున్నాం. గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసేటప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ లో చూసాం, ఆల్మోస్ట్ ఈక్వేషన్ సేమ్ గా వస్తుంది. కానీ లాజిస్టిక్ రిగ్రెషన్ ఉపయోగించేటప్పుడు, లీనియర్ రిగ్రెషన్ ఉపయోగించేటప్పుడు ఏంటి డిఫరెన్స్ అంటే ఒక్క హెచ్ ఆఫ్ ఎక్స్ అక్కడ θ0 + θ1x ఉంటుంది. కానీ ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ 1/1 + e⁻ θx ఉంటుంది. ఆ ఒక్కటే డిఫరెన్స్. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఆ పక్కనున్న λ/m, లాస్ట్ కూడా లీనియర్ రిగ్రెషన్ లో కూడా λ/m θj వచ్చింది మీకు గుర్తున్నట్టయితే. ఈ విధంగా మనం గ్రేడియంట్ డిసెంట్ మెథడ్ ఉపయోగించి
లాజిస్టిక్ రిగ్రెషన్ అల్గారిథం ద్వారా గ్రేడియంట్ డిసెంట్ మెథడ్ ఉపయోగించి కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూను కనుక్కొని ఆ కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూ ఏ పారామీటర్ వాల్యూస్ కి మినిమం వస్తుందో ఆ తీటా నాట్, తీటా 1, తీటా 2, తీటా 3 వాల్యూస్ ని కనుక్కొని మన ఒరిజినల్ ఏదైతే లాజిస్టిక్ ఫంక్షన్ ఉందో, హైపోథెసిస్ ఫంక్షనే, ఆ లాజిస్టిక్ ఫంక్షన్ మన హైపోథెసిస్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ హైపోథెసిస్ ఫంక్షన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మన హైపోథెసిస్ ఫంక్షన్ లో తీటా ట్రాన్స్పోజ్ అని ఉంది చూసారా, ఈ తీటా ట్రాన్స్పోజ్ లో మన తీటా నాట్, తీటా 1, తీటా 2 అండ్ సో ఆన్ తీటా n వాల్యూస్ కాస్ట్ ఫంక్షన్ మినిమం ఎక్కడ వచ్చిందో ఆ కాస్ట్ ఫంక్షన్ మినిమం వచ్చిన వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం ఇచ్చిన ఆ మినిమం కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ దగ్గర వచ్చిన ఆ తీటా నాట్, తీటా 1, తీటా 2 వాల్యూస్ తో మన హైపోథెసిస్ ఫంక్షన్ అనేది ప్రాపర్ గా ఈ బౌండరీ కండిషన్ కి అవతల ఉన్నవన్నీ కూడా పాజిటివ్ అని, బౌండరీ కండిషన్ కి అవతల ఉన్నవన్నీ కూడా నెగిటివ్ అని ప్రాపర్ గా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. లేదు నేను ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ కి గ్రేడియంట్ డిసెంట్ కాకుండా లాస్ట్ మనం డిస్కస్ చేసిన అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ మెథడ్ ఉపయోగిద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఆ అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ మెథడ్ లో కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ఫంక్షన్ క్రియేట్ చేసి జే వాల్యూ, గ్రేడియంట్ అంతా మళ్ళీ సేమ్ ఉంటుంది. ఎక్స్ట్రాగా దీనికి ఒక్క టర్మ్ యాడ్ చేస్తున్నాం, లాంబ్డా బై 2m సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 1 to n తీటా జే స్క్వేర్. జే ఈజ్ ఈక్వల్ టు 1 to m తీటా జే స్క్వేర్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ n ఏదైతే ఇక్కడ మనం తీసుకున్నామో ఆ పారామీటర్ మీద డిపెండ్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 1 to n తీటా జే స్క్వేర్ అని తీసుకున్నాం. సో ఈ ఒక్క థింగ్ ని మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు గ్రేడియంట్ 1 ఏమొస్తుంది, గ్రేడియంట్ 1 లాంబ్డా బై m, గ్రేడియంట్ 2 లాంబ్డా బై m తీటా 2. అలా ఎంతవరకు మనం తీసుకుంటే దాని మీద డిపెండ్ అవుతుంది. గ్రేడియంట్ 1 వాల్యూ తీటా నాట్ తోనే డిపెండ్ అవుతుంది కాబట్టి లాంబ్డా m మనం తీటా నాట్ కి తీసుకోవట్లేదు అని చెప్పాం. ఈ అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ మెథడ్ ఉపయోగించి కూడా కాస్ట్ ఫంక్షన్ యొక్క మినిమం వాల్యూని కనుక్కుంటాం. ఈ కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ ఎక్కడ వస్తుందో ఆ పర్టికులర్ వాల్యూస్ ఆఫ్ తీటా నాట్, తీటా 1, తీటా 2 ని అడ్వాన్స్డ్ ఆప్టిమైజేషన్ ద్వారా కూడా కనుక్కోవచ్చు. ఆ కనుక్కొని మనం కాస్ట్ ఫంక్షన్ మినిమం ఎక్కడైందో ఆ తీటా నాట్, తీటా 1, తీటా 2 వాల్యూస్ ఏవైతే వచ్చాయో వాటిని మనం హైపోథెసిస్ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ హైపోథెసిస్ ఫంక్షన్ అనేది ప్రాపర్ గా మనకి అవుట్పుట్ ని ప్రెడిక్ట్ చేసి ఇవ్వగలుగుతుంది, ఈవెన్ ఫర్ ది లాజిస్టిక్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ ఆల్సో.